ట్యూబర్క్లోసిస్ లేదా క్షయ వల్ల మీ కంటి చూపు పర్మనెంట్ గా లూజ్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ట్యూబర్క్లోసిస్ వల్ల మన కంటి నరం అనేది డ్యామేజ్ అయ్యి దాని లోపల రెటినల్ వాస్కులైటిస్ అనే కండిషన్ అనేది జరుగుతుంది. ఈ రెటినల్ వాస్కులైటిస్ వలన ఆ నరానికి సంబంధించిన రక్తస్రావం అన్నది క్రమేణా తగ్గిపోవడం జరుగుతుంది. అలా తగ్గిపోవడం వల్ల ఆ నరం భాగానికి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. సో దాని ద్వారా అక్కడ కొత్త వెజల్స్ అనేవి వచ్చి పగిలి బ్లీడ్ అయ్యి నెక్స్ట్ నరం అన్నది కట్ అవుతుంది. సో దీని వలన రెండు కళ్ళలో చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ట్యూబర్క్లోసిస్ ఉందో వాళ్ళు కంపల్సరీ పీరియాడిక్ గా వాళ్ళ కంటిని ఎగ్జామిన్ చేయించుకోవాలి. అలానే ట్యూబర్క్లోసిస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ని యాంటీ ట్యూబర్కులర్ థెరపీ ATT స్టార్ట్ చేసే ముందర బేస్ లైన్ విజువల్ ఫీల్డ్ టెస్ట్, బేస్ లైన్ రెటినా ఎగ్జామినేషన్ అన్నది కంపల్సరీ చేయించుకొని దాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పీరియాడిక్ గా క్లోరోక్విన్ మాక్యులోపతి అనే కండిషన్ ఉందా లేదా అన్నది కూడా పీరియాడిక్ గా అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇథాంబ్యూటాల్ టాక్సిసిటీ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఏమన్నా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ ఉన్నట్లయితే ఇథాంబ్యూటాల్ ని స్టాప్ చేసేసి డ్రగ్ ని షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ పారామీటర్స్ అన్ని చూసుకోవాలంటే కంపల్సరీ ఐ స్పెషలిస్ట్ తో ఫాలో అప్ లో ఉండాలి.